ఈ వర్షాకాలంలో మనము ఈ చిట్కాతో మన జుట్టుని మనము ఊడిపోకుండా, అలాగే డాండ్రఫ్ కంట్రోల్ చేసుకుంటూ జుట్టు పెరగటానికి ఉపయోగించుకోవచ్చు. ఆ చిట్కా ఏంటో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే, నేను అనుకుంటున్నాను ఈ మధ్య కమెంట్ బాక్స్లో ఎక్కువగా ఏదైతే అడుగుతారో సో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూనే మనొక వీడియో అనేది కూడా చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్ అయితే మాత్రం సో నాది లాంగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ మంది నన్ను అడిగేది మాత్రం జుట్టు గురించి అడుగుతూ ఉంటారు. సో అందుకని మన ఛానల్లో హెయిర్ కేర్ వీడియోస్ చాలా ఉంటూ ఉంటాయి. అడిగింది ఏంటి అంటే, జుట్టు అసలు పెరగట్లేదు, జుట్టు చాలా పొట్టిగా అయిపోతూ ఉంటుంది, హెయిర్ అంతా ఊడిపోతూ ఉంటుంది, సో మాకున్న జుట్టుని మేము కాపాడుకోవటానికి ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో తీసుకునే ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మనం మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఉంటే ఉన్న జుట్టు ఊడకుండా ఉంటుంది మెయిన్గా. సో ఇంకా జుట్టు పెరగాలంటే మంచిగా మనము హెయిర్ కేర్ తీసుకోవాలి. మంచిగా రెమెడీస్, ఆయిల్ ఇలాంటివి ఏదో ఒకటి మనము హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే జుట్టు పెరగటానికి అవకాశం ఉంటుంది. సైంటిఫిక్గా కూడా మనకి రెమెడీస్ వల్ల మనకి హెయిర్ కేర్ తీసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది అని సైంటిఫిక్గా కూడా మనకి ప్రూవ్ అయ్యింది. కాబట్టి సో ఏ రెమెడీ వాడినా కూడా అంటే అందులో తీసుకునే పదార్థాలను బట్టి మనము వాడుతూ ఉండాలి. ఇన్ కేస్ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, సో హెయిర్ ఫాల్కి సంబంధించిన రెమెడీ అనేది వాడుతుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఆ రెమెడీ ఒక్కటే కాదండి, మనకి మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచిగా స్లీప్ అనేది ఉండాలి. ఇలా అన్నీ మనకి ఉంటేనే మంచిగా జుట్టు అనేది ఉంటుంది. సో అయినా ఇంత కేర్ మేము తీసుకుంటున్నాం, ప్రతిదీ మీరు చూపించిందల్లా వాడుతున్నాం, అయినా మా జుట్టు ఊడిపోతుంది అని అన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, అయినా ఊడుతుంది అంటే కనుక మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ థైరాయిడ్ కావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకైనా సరే, లేదు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఐరన్ తగ్గిపోయినా కూడా, మెయిన్గా లేడీస్లో ఐరన్ తగ్గిపోవటం వల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఐరన్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ ఫాలో అవుతూనే నేను ఇప్పుడు చూపించే ఈ రెమెడీ వాడటం వల్ల జుట్టు చక్కగా ఒత్తుగా బలంగా నల్లగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను రెమెడీ కోసం ముందుగా అయితే గనక జామాకులు తీసుకున్నానండి. అంటే జామాకుల వల్ల కూడా మన జుట్టుకు ఉపయోగం ఉందా అని చాలామంది క్వశ్చన్ వచ్చేస్తుంది ఫస్టే. న్యాచురల్గా మన ఒక జుట్టుకి కావాల్సిన సప్లిమెంట్స్ అనేవి ఈ యొక్క జామాకులో దొరుకుతూ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి అనేవి ఉంటాయండి. వీటి వల్ల ఏంటి అంటే మనకు హెయిర్ ఫాలికల్స్కి మంచి పోషణ అందిస్తుంది, దానివల్ల జుట్టు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువ డాండ్రఫ్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క జామాకులు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల డాండ్రఫ్ని, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో జుట్టు ఓడకుండా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ జామాకులోకి నేను ఏంటి అంటే కొంచెం కలబంద కూడా తీసుకున్నాను. దీనివల్ల ఏంటి అంటే విటమిన్ ఏ, B12, C ఇలాంటి విటమిన్స్ అనేవి ఉండటం వల్ల మన జుట్టును చాలా బలంగా ఉంచడానికి ఈ కలబంద బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అలాగే జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలం జుట్టు తెగిపోకుండా మనకి ఈజీగా మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అందుకోసమని ఈ యొక్క జామాకులు ఒక 2 నుంచి 3 వరకు తీసుకోండి. అలాగే చిన్న కలబంద మట్ట అనేది తీసేసుకుని ఇందులోకి వేసుకోండి. కొన్ని వాటర్ అనేది పోసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోండి, మనకి జామాకులు కూడా మిక్సీ వేసుకున్నప్పుడు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో చూస్తే కనుక ఇలా ఉంది. దీన్ని అప్లై చేసుకోకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఒక బౌల్లోకి ఒక క్లాత్ తీసేసుకుని ఇందులోకి ఈ యొక్క జ్యూస్ అంతా వేసేసుకుని ఓన్లీ జ్యూసే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక హెయిర్కి మనం అప్లై చేసుకున్న తలలో చిక్కుకోకుండా అలా ఉండిపోతూ ఉంటుంది తలస్నానం చేసిన తర్వాత అయినా కూడా. సో అలా ఏమీ లేకుండా ఓన్లీ జ్యూస్ అనేది తీసుకుంటున్నా. ఇందులోకి నేను హెన్నా పౌడర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర హెన్నా పౌడర్ లేదా, సో జామాకులు, కలబందతో పాటు కొన్ని గోరింటాకులు కూడా వేసేసుకుని మిక్సీ వేసుకుని ఇలాగ జ్యూస్ అన్న హెయిర్కి అప్లై చేసుకోండి. లేదు అంటే గోరింటాకు చెట్టు లేదు అనుకున్న వాళ్ళు ఇలాగా గోరింటాకు పొడి అనేది మనకు బయట దొరుకుతూ ఉంటుంది. ఆ పౌడర్ అనేది ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవచ్చు.
ఓన్లీ గోరింటాకు పొడే తీసుకోవటానికి గల కారణం ఏంటి అంటే గనక, ఈ వర్షాకాలంలో ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చండి. ఈ గోరింటాకు గనక మన హెయిర్‌కి అప్లై చేసుకున్నాం అనుకోండి, చాలా షైనీగా ఉంటది హెయిర్. అలాగే ఇన్ కేస్ తెల్ల జుట్టు ఉందా, తెల్ల జుట్టు కాస్త రెడ్‌గా మారుతది. తెల్ల జుట్టుని కవర్ అయిపోతూ ఉంటది. అలాగే ఎటువంటి జుట్టు ఊడకుండా, డాండ్రఫ్ లేకుండా, హెయిర్ గ్రోత్ బావుండటానికి, ఫ్రీజీనెస్ లేకుండా, డ్రైనెస్ లేకుండా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా హెయిర్ ఉండటానికి ఈ హెన్నా పొడి గానీ, లేదంటే గోరింటాకైనా సరే మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, ఇది ది బెస్ట్ అనమాట. ఒకసారి మీరు అప్లై చేసుకొని చూస్తే మీకే నిజంగా చాలా బావుందంటారు. అండ్ అప్లై చేసుకునే ముందు నేనేంటి అంటే నార్మల్‌గా ఇదొక హెయిర్ ప్యాక్ లాగా వాడదాం అనుకుని ఆయిలీ హెయిర్ మీద అప్లై చేశాను. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గనక తెల్ల జుట్టు కూడా ఎర్రగా మారిందండి. అంటే దీని అప్లై చేసుకుని ఒక 30-40 మినిట్స్ ఉన్న తర్వాత షాంపూ అప్లై చేసినా కూడా మనకి రెడ్‌గా ఉంది. సో, మనకి గోరింటాకు సీమ గోరింటాకు అనుకోండి ఎక్కువ పండుతూ ఉంటది. మామూలు గోరింటాకైతే అంత ఉండదు. కాబట్టి మీకు సీమ గోరింటాకు అనేది ఎక్కువ యూజ్ చేశారనుకోండి, తెల్ల జుట్టు కూడా ఎర్రగా మారటానికి ఉపయోగపడుతూ ఉంటది. అండ్ ఇంకా అబ్జర్వ్ చేసింది నేనేంటి అంటే అప్లై చేసినాక తలస్నానం చేసిన తర్వాత కూడా ఎక్కువ చిక్కులు పడట్లా. మేనేజ్ చేయగలం. ఫ్రీజీగా ఉండదు. మంచి సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటది. అండ్ అలాగే ఇలాగ వారానికి ఒకసారి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వాడటం వల్ల జుట్టు అనేది ఊడకుండా ఒత్తుగా పెరగటానికి, ఎక్స్టర్నల్‌గా జుట్టుకి కావాల్సిన పోషకాలు మనం ఇలాంటి రెమెడీస్ ద్వారా అందిస్తాం కాబట్టి జుట్టు చక్కగా మంచి కేర్ తీసుకుంటాము. ఊడకుండా, పెరుగుదలకి, డాండ్రఫ్ ఉండకుండా, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇలా చక్కగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుని ఒక 40 మినిట్స్ ఉన్న తర్వాత నేను తలస్నానం చేసేసాను. ఏదైనా షాంపూతో తలస్నానం చేసాను. ముందు ఏంటి అంటే అప్లై చేసుకున్నంత వాటర్‌తో కడిగేసుకున్నాక తలస్నానం చేయండి. ఇలాగా వారానికి ఒకసారి ట్రై చేయండి. ఫీలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గానీ, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్‌ఔట్ చేసేసేయండి. మన దగ్గర ఒక 15 నిమిషాలు టైం ఉంటే గనక ఖచ్చితంగా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. మనము రెమెడీస్ వాడినప్పుడు మన ఒక హెయిర్ ఎలా ఉంది, వాడకపోతే మన జుట్టు ఎలా ఉంది అనేది గమనించుకోవాలి. అండ్ అలాగే ఒక నెల రోజులు మనము వారానికి ఒకసారైనా, అంటే 4 వారాలు 5 వారాలు ఉన్నాయనుకో, ఒక వారానికి ఒకసారి వాడుతూ ఒక నెలకి 5 సార్లన్నా వాడితే మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి. ఒక వారం వాడేసి తర్వాత వాడకపోతే అలా ఏం అనిపించదు, మనకి డిఫరెన్స్ తెలీదు. సో, ఏదేమైనప్పటికీ హెయిర్ కేర్ తీసుకుంటే జుట్టు చక్కగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా హెల్ప్ అవుతాయని నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.